సో ప్రాక్టీస్లో ఏం జరిగిందంటే మెల్లిమెల్లిగా అసలు కలవటం మానేస్తే బెటర్ అసలు. అంతేనా? మేము కలిసేది ఏంటంటే కొంచెం బుర్రున్న వాళ్ళకి సెన్సిబుల్ అండ్ వర్కింగ్ విత్ ఎవరైతే నేను పని చేస్తుంటానో వాళ్ళతో తప్ప నేను అస్సలు తగ్గిపోతుంది కదా, చాలా రేడార్ కూడా ఇదైపోతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఏదో ప్రోగ్రాంలో అడిగారు మీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే నేనే. సో యా టాలరెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి బాగా పాయింట్. నాకు అసలు బాబాయ్ అసలు బీవీఎస్ రవి చెప్తా ఉంటాడు, వేరే టైంకి రారా మీరు వస్తానంటారు కానీ మీరు రారా టైంకి అని చెప్పి చెప్తారంట. వాళ్ళు ఈ రోజు తిట్లు తింటారు, విఎస్ కానీ హరీష్ కానీ ఎప్పుడు అసలు తిట్లు తింటానే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మయ్యా తిట్టకపోతే వాళ్ళు పాప ఫీల్ అవుతారు సంథింగ్ ఈజ్ నాట్ రైట్, ఏదో ప్రాబ్లం ఏదో వచ్చిందని సీన్ అడుగుతుంటారు. ఏం తిట్టలేదు ఏంటి వాళ్ళు మమ్మల్ని. ఇంకేమన్నా మనం మీ ప్రొడ్యూసర్ బిషో, మా ప్రొడ్యూసరే మీ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది మీ హోమ్ ప్రొడక్షన్ కదా సిద్ధార్థలో, సిద్ధార్థ్ మీ హోమ్ ప్రొడక్షన్ మాకు కూడా ఎంట్రీ ఇచ్చారు. థ్యాంక్ యూ. వాళ్ళకి ఇచ్చారు. మ్యూజిక్ ఎవరన్నా మా జాతరకి బీమ్స్ టిల్లు స్క్వేర్ కి బ్యాక్గ్రౌండ్ చేశాడు. టిల్లు స్క్వేర్ కి ఇంకా ఇంకోటి సితార్లో ఇంకో దానికి మ్యాడ్ తనగా మ్యాడ్ స్క్వేర్ రెండు తను చేశాడు. టిల్లు స్క్వేర్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. సూపర్ టాలెంటెడ్ క్రేజీ క్యాండిడేట్. కానీ అతను కొన్ని సౌండ్స్ పంపిస్తుంటాడు నాకు. ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. అతను నమస్కారం సార్ అంటాడు. ఏంటో ఒరే ఏది చెప్పడం మాంటరా బాబు అంటాను నేను. అది ఏదో ఒక చిన్న కట్ ఆఫ్ లో ఉంటాడు, విచిత్రంగా ఉంటుంది. ఒక చిన్న అంటే ఎవ్రీ గుడ్ ఆర్టిస్ట్ ఈజ్ లిటిల్ క్రేజీ లైక్ ఒక రకంగా ఉంటాడు అతను. వచ్చేసరికి మైక్ లో అరుస్తున్నాడు ఒక రోజు ఇక్కడ పార్క్ హైత్ లోనే మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతుంటే రూమ్ ఎంటర్ అయ్యా, సూట్ రూమ్ లో ఎంటర్ అవ్వగానే తిడుతున్నాడా? కాదు మైక్ లో లాయ్ 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 అరుస్తున్నాడు. సార్ వెళ్ళేసరికి నాకు అర్థం కాలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా అట్లా. అటు ఇటు చూసుకున్నాను నేను, మా డైరెక్టర్ చూసుకుని ఓకే అట్లుంటది బీమ్స్ తోని కాబట్టి మంచి మాకు నంబర్ ఇచ్చాడు. నా ప్రజెంట్ జరుగుతుంది కూడా బ్రహ్మాండంగా మంచి మీకు దానికి చాలా బాగా ఇచ్చాడు. నా ధమాకాలో చాలా ఇష్టం అది. దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇప్పుడే ఇందాక భాను చెప్తున్నాడు, చూసాడు, నేను రేపు చూస్తున్నా. అవునా? అదే గిర 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 అది చూసే నేను టిల్లు స్క్వేర్ కి పిలిచాను, ధమాకాకు చేసి చూసే పిలిచాను నేను. మాకు తమన్ మాతోనేగా స్టార్ట్ అయ్యాడు. అంతేగా, నాకు చాలా ఇష్టం కిక్ పాటలు. సూపర్ సాంగ్, సూపర్ ఆల్బమ్, కిక్ ఆల్బమ్ మొత్తం. నాకు తమన్ అదే సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు కానీ తన మ్యూజిక్ ఎప్పుడు ఫ్లాప్ అవ్వాలి. అతను ఎప్పుడు నా కాన్స్టెంట్ ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ఏదో ఒకటో రెండో తప్ప మిగతా అన్ని సాంగ్స్ సూపరే. చాట్ బస్టర్స్ అంటే కిక్ కానీ మిరపకాయ కానీ బల్బు. ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ వచ్చింది మాకు, మళ్ళీ నెక్స్ట్ చాలా గ్యాప్ వచ్చింది. డైరెక్టర్ గురించి చెప్పండి, మీ భాను గురించి. భాను కామెడీ టైమింగ్ సూపర్ టైమింగ్. స్లోగా ఉంటాడు, 48 frames లో అలా చూస్తాడు. చెప్పడానికి కావాల్సింది చేస్తాను. అసలు నీకు కొంత ఐడియా ఉందా తన గురించి? ఇంటరాక్ట్ అవ్వలేదా? ఇంటరాక్ట్ అవ్వలేదు కదా, ఏం ఫ్యూచర్లో వచ్చాము. అడిగిన వెంటనే గాల్లో చేస్తాడు సార్ ఇలా. ఇప్పుడు సమాధానం మెల్లిగా చెప్తాడు అనమాట. అతనిలోన ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు చాలాసార్లు చెప్పినట్టున్నాను. అతనికి పార్ట్నర్ నందు, వాళ్ళిద్దరు ప్రాపర్ సింక్ లో ఉంటారు. రైటర్ నందు, వాళ్ళిద్దరు కలిసే రాసుకుంటారు.